గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి పవర్ ఇండెక్సెస్ అండ్ స్టడ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 13 ఇంటూ 49 పవర్ 3/2? ఇప్పుడు మనకు దీన్ని సాల్వ్ చేయాలి అంటే 13 ఇంటూ 49 పవర్ 3/2 ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలంటే ఈ 49 అనేది మనం దీన్ని పవర్లో రాసుకుందాం, ఎందుకంటే 49 అనేది 7 స్క్వేర్ కదా. సో పవర్లో రాసుకుంటే మనకు కొంచెం ఈజీగా అవుతుంది అన్నట్టు. సో 13 ఇంటూ ఈ 49 అనేది 7 స్క్వేర్, దీన్ని 3/2గా రాసుకుంటే ఈ 2 కామన్ కట్ అయిపోతుంది. 13 ఇంటూ 7 క్యూబ్ అవుతుంది. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? 13 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. ఈ 7 ఇంటూ 7 ఇంటూ ఏమో ఎంత అవుతుందంటే 343 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 4459. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ comma b comma c are positive real numbers, what is the value of under root a minus 1b into under root b minus 1c into under root c minus 1a? ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ చూసాం కదా, ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. మీకు క్వశ్చన్ చూస్తే టఫ్గా అనిపించచ్చు, బట్ ఈజియెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది a-1, మనం a-1ని 1/aగా రాసుకోవచ్చు, b-1ని 1/bగా రాసుకోవచ్చు, నెక్స్ట్ c-1ని 1/cగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏముంది అక్కడ? అండర్ రూట్ ఏ ఉంది కదా, దీన్ని మొత్తం మీరు సింగిల్గా అండర్ రూట్ పెట్టుకోండి. అప్పుడు 1/a ఇంటూ b అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 1/b ఇంటూ c, నెక్స్ట్ 1/c ఇంటూ a. ఓకేనా? ఎందుకంటే a-1 అనేది a పవర్ -1ని మనం 1/aగా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇవన్నీ అండర్ రూట్ టర్మ్స్కి కిందికి వస్తాయి. సో బీబీ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, సిసి క్యాన్సిల్ అవుతుంది, ఏఏ క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటిది? అండర్ రూట్ 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 1. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇది? ఈ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ మనకు 1/0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.05 హోల్ స్క్వేర్. ఫస్ట్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు డెసిమల్లో ఉంది కదా, ఈ డెసిమల్ వాల్యూని ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది? 1/10 అవుతుంది. ఓకేనా? నేను స్టెప్స్ రాసి చెప్తాను, మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు అవి ఏం స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు, అక్కడే వాల్యూ చేసుకుంటూ అయిపోతుంది. ఎందుకంటే నేను అక్కడే వాల్యూ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో నేను కంపల్సరీగా స్టెప్స్ రాయాలి, ఎందుకంటే స్టెప్స్ రాస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత మీరు స్టెప్స్ ఏం రాయకుండా డైరెక్ట్ ఇక్కడే చేసేసుకుంటారు. సో ఇక్కడ 0.1 అంటే 1/10 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1/100 హోల్ స్క్వేర్ ప్లస్ 1/5/10 హోల్ స్క్వేర్ ప్లస్ 1/5/100 హోల్ స్క్వేర్. ఇలా రాసుకోవచ్చు. మనం పాయింట్స్ని ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే ఇలానే చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి 10 స్క్వేర్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 5 స్క్వేర్ అంటే 25/100. నెక్స్ట్ ఇది 25 ఇది ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఓకేనా? సో ఇవి రెండింటిని యాడ్ చేయండి. 25 1 25 4 25 1 25 400. సో ఇది ఎంత అవుతుంది? 4 400 100 10,000. ఇవన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10,504 వస్తుంది వాల్యూ వచ్చేసి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 9 క్యూబ్ 9 పవర్ 4 9 పవర్ 5 9 పవర్ 6 9 పవర్ 7 డివిజిబుల్ బై 9 పవర్ 1 9 పవర్ 2 9 పవర్ 3 9 పవర్ 4 9 పవర్ 5 పవర్ 1/2. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే మనకు అందరికి ఏమనిపిస్తుంది అంటే టఫెస్ట్ క్వశ్చన్ అనిపిస్తుంది, బట్ ఈ టఫెస్ట్ క్వశ్చన్ కాదు, జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకు లోయెస్ట్ పవర్ వచ్చేసి 3, ఇందులో డినామినేటర్లో లోయెస్ట్ పవర్ వచ్చేసి 1. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లోయెస్ట్ పవర్ 3 ఉంది కదా, ఈ లోయెస్ట్ పవర్ 3ని ఈ 3తోని చేయండి. ఫస్ట్ 3తోని చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 3 ఓకేనా? 1. ఓకేనా? ఈ పవర్ని మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు, అక్కడ 0 అవుతుంది కాబట్టి ఈ 9 ఉంటుంది కాబట్టి 1గా రాసుకుంటాం మనం. నెక్స్ట్ ఈ పవర్ 3ని ఈ 4లోకి వెళ్ళి మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 1 వస్తుంది. 9 పవర్ 1 వస్తుంది. ఓకేనా? ఈ 3ని
5లోకి వెళ్ళి మైనస్ చేయండి, చేస్తే 9/2 అవుతుంది. నెక్స్ట్ 3ని 6లోకి వెళ్ళి మైనస్ చేస్తే 9/3 వస్తుంది. ఓకేనా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 9కి పవర్ ఉంది కదా, ఈ 7ని, ఈ 9/7ని ఈ లోయెస్ట్ పవర్ ఏది 3 కదా, ఈ 3ని 7లోకి వెళ్ళి మైనస్ చేస్తే 9/4 వస్తుంది. ఇట్లా మనకు వాల్యూస్ వచ్చినాయి. ఇందులో లోయెస్ట్ పవర్ ఏంటి 9/1. ఇప్పుడు సేమ్ యాజ్ ఇస్ ఈ 1ని ఈ 1లోకి వెళ్ళి మైనస్ అయితే 0 అవుతుంది. సో మనం 1 అని పెట్టుకోవాలి అక్కడ. ఓకేనా. ఈ 1ని 2లోకి వెళ్ళి మైనస్ చేయండి. ఓకేనా. 9/1 అవుతుంది. నెక్స్ట్ ఈ 3 మైనస్ ఈ పవర్ 3, ఇదేమో 3 పవర్లో ఉంది, ఇదేమో 1 పవర్లో ఉంది. 3లోకి వెళ్ళి 1ని మైనస్ చేసి 9/2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పవర్ 4 ఉంది, 1ని మైనస్ చేయండి, 9/3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పవర్ 5 ఉంది, దీన్ని 1లోకి వెళ్ళి మైనస్ చేయండి, చేస్తే 9/4 వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కామన్గా ఉన్నాయి, ఇవన్నీ కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలింది ఏంటిది 9/3, 9/1. సో ఇదేమవుతుంది 9/3 - 1 అవుతుంది. సో 9 స్క్వేర్ అవుతుంది. ఓకేనా. హోల్ స్క్వేర్ 1/2 అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే 9 స్క్వేర్ ఎంత అవుతుంది 81, 1/2, 2 1s are 2 9s. Answer is 9. 9 is the correct answer. Thank you for watching. Please subscribe my YouTube channel.